హే గాయ్స్, అందరికీ నమస్తే. ఇవాళ మనం విజయవాడ నున్నలో ఉన్న ఆనంద్ కలార్ట్స్ని అయితే విజిట్ చేసామండి. వీళ్ళ దగ్గర అయితే మనకి 15 ఫీట్ దాకా అయితే వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ షెడ్లో అయితే మనకి ముంబై మోడల్స్ అయితే మంచి లుక్తో అయితే ఉన్నాయండి. అలాగే ఈ షెడ్లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే ఈ విగ్రహం అయితే ఉందండి, కాలభైరవుడి రూపంలో. అదేవిధంగా కింద నందీశ్వరుని మీద వెళ్తున్న వినాయకుడు అయితే మనకి దర్శనమిస్తున్నాడండి. అలాగే కింద చూసుకోవచ్చు మనం రైట్ సైడ్లో జలేంద్రుడు, అదేవిధంగా జలేంద్రుని చుట్టుకుని మనకి శేషనాగ్ అయితే ఉందండి. ఈ విగ్రహం గ్రాండ్ లుక్తో అయితే ఉందండి. ఈ విగ్రహం హైట్ అయితే మనకి 15 ఫీట్ దాకా ఉంటుంది. అదేవిధంగా ఈ విగ్రహం కాస్ట్ అయితే మనకి 1,50,000 దాకా చెప్తున్నారండి. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం అయితే. అలాగే ఇవైతే ముంబై మోడల్స్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మనకి చాలా పెద్దగా ఇచ్చారండి. కృష్ణుడి థీమ్తో అయితే ఉంది విగ్రహం. అలాగే విగ్రహం చూసుకోవచ్చు, మనకి కింద శేషనాగ్ మీద వినాయకుడు అయితే కూర్చున్న విధంగా అయితే విగ్రహాన్ని అయితే తయారు చేశారండి లెఫ్ట్లోది. ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే వీటికైతే కంప్లీట్ అవ్వలేదు. వీటికి కూడా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి నున్నలో వినాయకుడి విగ్రహాలు అయితే మనకి చాలా ఉన్నాయండి. ఇలాంటివి అయితే ఈ విగ్రహం చూసుకోవచ్చు, మనకి మూషికుడి మీద కూర్చొని వినాయకుడు అయితే ఉన్నాడండి. చేతిలో అయితే మనకి కత్తి, అదేవిధంగా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది విగ్రహం కూడా. ఈ విగ్రహం కాస్ట్ అయితే మనకి 55,000కి అయితే చెప్తున్నారండి. మనం బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలా బాగుంది విగ్రహం. హైట్ వచ్చేసి మనకి 13 ఫీట్ దాకా ఉంటుందండి. అలాగే సేమ్ మోడల్ లెఫ్ట్లో కూడా మనకి ఈ విగ్రహం కూడా చాలా బాగుందండి. అలాగే ఇదైతే పూర్తిగా మనకి వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈ విగ్రహం కూడా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు మీరు. చేతిలో కూడా కత్తులు అయితే వచ్చాయండి మనకి వినాయకుడికి అయితే. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇంకా ఇవే మోడల్ అయితే మనకి 4 విగ్రహాలు అయితే డిస్ప్లేకి అయితే పెట్టారండి. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. అలాగే ఇప్పుడైతే మనం చూసేవైతే ముంబై మోడల్స్ అండి. అందరూ చాలామంది అడిగారు ముంబై మోడల్స్ ఒక వీడియో చేయమని. ఈ షెడ్లో అయితే మనకి 15 ఫీట్ వరకు అయితే ఈ విగ్రహం అయితే ఉందండి ముంబై మోడల్లో. పంచ వరకు చూసుకోవచ్చు మీరు, రియలిస్టిక్గా ఉంది పంచ అయితే. మనకి రియల్ పంచ అయితే ఇల్లు అయితే డిజైన్ చేశారండి, చాలా బాగుంది. వినాయకుడు అయితే దర్బార్ మీద కూర్చున్న విధంగా అయితే వినాయకుడు అయితే ఉన్నాడండి ముంబై మోడల్లో. పూర్తిగా అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ కూడా. అసలు చాలా లుకింగ్ ఇస్తుందండి ఈ బొమ్మ అయితే. పెద్ద విగ్రహం ఇదైతే మనకి 15 అడుగుల దాకా అయితే ఈ విగ్రహం ఎత్తు అయితే ఉందండి. అలాగే సేమ్ మోడల్లో కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉందండి. బ్యాక్ డ్రాప్లో కానీ మనకి పంచ కలర్ కూడా చూసుకోవచ్చు, ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. పంచ కూడా చాలా బాగుందండి, మంచి లుకింగ్తో షైనింగ్గా ఉందండి పంచ అయితే. ఇది కూడా సేమ్ దర్బార్ మీద కూర్చున్న విధంగా అయితే వినాయకుడు అయితే ఉన్నాడండి, బ్లూయిష్ కలర్లో. చాలా బాగుంది విగ్రహం కూడా. అలాగే ఈ విగ్రహాల కాస్ట్ అయితే మనకి 1 lakh పైన చెప్తున్నారండి. మనమైతే బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. విగ్రహం చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్లో మనకి కాళికాదేవి రూపంలో అయితే బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చారండి. మనం చూసుకోవచ్చు కింద పంచ అయితే మంచి పింక్ కలర్ అయితే ఇచ్చారండి. పంచ కూడా మంచి లుకింగ్తో ఉంది. బ్యాక్ డ్రాప్లో మనకి బ్యాక్ డ్రాప్ చాలా హైట్ అయితే ఉంటుందండి, 15 ఫీట్ వరకు అయితే విగ్రహం అయితే ఉంది. అసలు మంచి సేమ్ ముంబై స్టైలే అండి ఇవన్నీ విగ్రహాలు అయితే మనకి. సేమ్ ముంబైలో ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదే మేకింగ్. అలాగే మనకి మొత్తం అదే మోడల్ వస్తుందండి, ముంబై మోడలే. పక్కన చూసుకోవచ్చు మనకు అటు ఇటు సింహాలు కూడా వస్తున్నాయి. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి బాలాపూర్ మోడల్లో అయితే విగ్రహం అయితే ఉందండి. ఈ విగ్రహం అయితే మనకి 13 ఫీట్ దాకా అయితే విగ్రహం ఉంది. ఈ విగ్రహం కూడా కాస్ట్ అయితే మనకి 85K అంటే 85,000 దాకా చెప్తున్నారండి. ఈ విగ్రహం కూడా మనకి కాస్ట్ అయితే. చాలామంది కాస్ట్ చెప్పండి అన్న అని అడుగుతున్నారు.
అందుకని చెప్పడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయండి. సేమ్ అదే మోడల్లో మనకైతే పెయింటింగ్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొన్ని విగ్రహాలకైతే. అవి అయితే బ్యాక్ సైడ్ మనకి మేకింగ్ అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి